అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుడు. దేవుని వాక్యము మనం ఎంతైతే శ్రద్ధగా వింటామో, అంతే శ్రద్ధగా దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా! మూల వాక్యముగా, పునాది వాక్యముగా 32వ కీర్తన 26వ వచనం ఒకసారి చదువుదామండి. 32వ కీర్తన 26వ వచనంలో ఉంది. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి. హల్లెలూయా! ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తుడు పేరు ఏంటంటే మోషే. ఎవరంట? మోషే. మోషే అంటూ ఉన్నాడు, దేవుని పక్షముగా ఉన్న